అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు ఫైర్. 54 వేల కోట్లు దోచుకున్న నేరగాళ్లు. బ్యాంకులు, ఆర్బీఐ, టెలికాం శాఖతో సాప్ రూపొందించాలని కేంద్రానికి ఆదేశం. న్యూఢిల్లీ. డిజిటల్ మోసాలు విపరీతంగా పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు బ్యాంకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యుల నుంచి నేరగాళ్లు 54 వేల కోట్లకు పైగా సొమ్ము దోచుకోవడాన్ని పచ్చి దోపిడీ అని పేర్కొంది. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ, బ్యాంకులు, టెలికాం శాఖలతో సంప్రదించి పక్కా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సాప్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయామాల్యా బాగ్చి, జస్టిస్ ఎన్బి అంజారియాతో కూడిన బెంచ్ ఈ అంశాన్ని విచారించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మొత్తం పలు చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ అని, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం లేదా కుమ్మక్కవడంతోనే ఇలాంటి భారీ మోసాలు జరుగుతున్నాయని పేర్కొంది. బ్యాంకులు ఖాతాదారుల ట్రస్టీలుగా ఉండి వారి డబ్బును కాపాడాలి. కానీ వ్యాపార ధోరణిలో ఉండి నేరగాళ్లు ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ చేసే వేదికలుగా మారుతున్నాయని విమర్శించింది. పెన్షనర్ ఖాతా నుంచి సాధారణంగా 15 రూపాయలు నుంచి 20 సెంట్లు వేలు తీసుకునేవాడు ఒక్కసారిగా 50 లక్షల రూపాయలు లేదా కోటి రూపాయలు విత్ డ్రా చేస్తే బ్యాంకు ఏఐ టూల్స్ ఎందుకు అలర్ట్ చేయడం లేదని సీజేఐ ప్రశ్నించారు. డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరిగిపోతున్నాయని, నేరగాళ్లు పోలీసులు, కోర్టు అధికారులుగా నటించి ఆడియో, వీడియో కాల్స్తో బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని వివరించింది. ఆర్బీఐ ఇప్పటికే సాప్ రూపొందించి అనుమానాస్పద లావాదేవీలపై డెబిట్ హోల్డ్ వేయాలని సూచించిందని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. డిజిటల్ అరెస్ట్ కేసులను గుర్తించి సీబీఐ విచారణకు గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని చెప్పింది. బాధితులకు పరిహారం ఇచ్చే ఫ్రేమ్వర్క్ రూపొందించడానికి ఆర్బీఐతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ఈ కేసు 4 వారాల తర్వాత మళ్లీ విచారిస్తామని పేర్కొంటూ వాయిదా వేసింది. సంబంధిత సమాచారం. 2025లో దేశవ్యాప్తంగా డిజిటల్ మోసాలు 54 వేల కోట్లకు చేరాయి. తెలంగాణలో ఈ ఏడాది 933 కేసులు నమోదై 60 కోట్ల రూపాయలు నష్టపోయారు. గతేడాది 3037 కేసులు, 177 కోట్ల రూపాయలు దోపిడీ. ఢిల్లీలో 1100 కోట్ల రూపాయలు, మహారాష్ట్రలో 500 కోట్ల రూపాయలు మోసపోయారు. సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్ట్ మోసాలపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మోసాలను అత్యంత భయంకరమైన ముప్పుగా పేర్కొన్నారు. జాగ్రత్తలు, సూచనలు. డిజిటల్ అరెస్ట్ అనేది మోసమే. సీబీఐ, ఈడీ, పోలీసు అధికారులు వాట్సాప్ వీడియో కాల్స్తో అరెస్టు చేయరు. అనుమాన కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి వెరిఫై చేయండి. మనీ లాండరింగ్, డ్రగ్స్ రవాణా గురించి చెప్పుకుంటే స్పందించవద్దు. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దు. డబ్బు బదిలీ చేయమని, వర్చువల్ కోర్టు బెయిల్ గురించి చెప్పితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. సీనియర్ సిటిజన్స్ కు ముఖ్యంగా అవగాహన కల్పించండి. హెల్ప్ లైన్ 14567 ఉపయోగించండి.